సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని భక్తి యోగము అనే అధ్యాయంలో 13, 14 శ్లోకముల గురించి తెలుసుకుందాం. ఈ 2 శ్లోకముల యొక్క వివరము కర్మయోగము గురించి తెలియచేశారు. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. భావము: సర్వజీవరాశులందు ద్వేషము లేక కరుణా స్నేహము కలిగి మమత విడిచి అహంకారము లేకుండా కలిగేడి సుఖ దుఃఖములను సమముగా చూచుచు ఓర్పు కలిగి ఉండువాడు ఎల్లప్పుడూ సంతృప్తి కలిగిన కర్మయోగి అయి మనోబుద్ధి యందు మోక్షము పొందవలెనను దృఢ నిశ్చయము కలిగి ఉండు భక్తుని యందు నాకు అధిక ప్రేమ అని తెలియజేశారు. వివరము: సాధ్యమైనంత వరకు సర్వజీవరాశుల ఎడల స్నేహము కరుణ కలిగి ద్వేషము మోహము లేకుండా మసులుకోవలెను. అహంకారము లేకుండా జరిగేటి పనులలో వచ్చు సుఖ దుఃఖములను ఓర్పుతో సమముగా లెక్కించుచు సుఖములకు పొంగక దుఃఖములకు కృంగిపోకుండా ఉంటూ ఎల్లప్పుడూ తనకు లభించిన వాటితోనే మనిషి తృప్తి చెందుతూ మోక్షమును చేరవలనని గట్టి సంకల్పముతో మనసులో కలిగి బుద్ధితో అదే అభిప్రాయము కలిగి అహమును హెచ్చరించుచు ఎప్పటికప్పుడు అహమును బుద్ధి చేత అణిచివేయువాడు నాకు మిగుల ప్రియుడని పరమాత్మ తెలియచేశాడు. అంతటితో సమాప్తము. అందరికీ నమస్కారము.